ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకు ఏడుస్తున్నావు నిహారిక? ఏమీ తెలియనట్టు ఎందుకు అలా నటిస్తున్నావు కిరణ్? వద్దు కిరణ్, తప్పు కిరణ్ అని నేను ఎంత బతిమలాడినా నా మాట వినిపించుకోలేదు. ఎంత ప్రాధేయపడినా కొంచెం కూడా నా మీద కనికరం లేకుండా నన్ను బలవంతంగా అబద్ధం, అంతా అబద్ధం. ఎస్ఐ గారు, దీని మాటలు నమ్మకండి. ఇది చెప్పేవన్నీ అబద్ధాలే. రేయ్, మీరెందుకురా ఇక్కడున్నారు? అంటే అది ఎవరు నువ్వు? నిహారిక మా మామ కూతురు మేడం. తన పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి వచ్చాను. నువ్వెవర్రా? బుల్రాజుని. నేను కూడా నిహారికని పెళ్లి చేసుకోవడానికి వచ్చానండి. అంత తేడాగా ఉన్నారు కదరా. పదండి, జీప్ ఎక్కండి. లోపలేసి 4 ఉతికితే ఎవడేంటో తెలుస్తుంది. మేడం, ఆ చెత్త వెధవల గురించి పక్కన పెట్టండి. ముందు నా గురించి ఆలోచించండి. నన్ను కాదని దీన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. చేసుకుంటే చేసుకొని నన్నెందుకు పాడు చేయాలి? నా జీవితం ఎందుకు నాశనం చేయాలి? ఎస్ఐ గారు, అసలు నిజం ఏంటంటే నేను కిరణ్ ఇంతకు ముందే ఇంతకు ముందే ఏంటో చెప్పు. ఏంటా నిజం? నిజాన్ని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఎంత కష్టం వచ్చింది గాయత్రి నీకు. మాట్లాడవేంటి? మాట్లాడు. ఏం లేదు. ఎస్ఐ గారు, నాకే పాపం తెలియదండి. ప్రతివాడు ఇదే మాట చెప్తాడు. ఇవన్నీ ఇక్కడ తెలియవు గాని స్టేషన్ నడు. నువ్వు కూడా స్టేషన్కి వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమ్మా. అలాగే మేడం. రేయ్, పదరా. ఎస్ఐ గారు, నా కిరణ్ అలాంటి తప్పులు చేయడు. దయచేసి వదిలేయండి. మీ వాడు తప్పు చేశాడో లేదో రేపు కోర్టులో తెలుస్తుంది. పదరా. ఎస్ఐ గారు, దయచేసి నా మాట నమ్మండి. నాకే పాపం తెలీదు. నీ అంతటి నువ్వు నడుస్తావా? కానిస్టేబుల్స్ చేత లాఠీలతో కొట్టించి మరీ జీప్ ఎక్కించమంటావా? అది కాదు మేడం, నా మాట వినండి మేడం. నాకేం తెలియదు మేడం. మేడం, కానిస్టేబుల్స్, వీడి మాట వినడు కానీ లాక్కొని జీప్ ఎక్కించండి. ఒరే నడు. ఎస్ఐ గారు, నా మాట వినండి. గాయత్రి, నాకేం తెలియదు గాయత్రి. నిహారిక, నేను చెప్పింది ఒకసారి ఆలోచించు నిహారిక. అసలు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో నిహారిక. నువ్వు కూడా రామ్మా. ఎస్ఐ గారు, నాకేం తెలియదు మేడం. ప్లీజ్ మేడం. మేడం, ఈ మాట ఎన్నిసార్లు చెప్తావురా? మేడం, మీలాంటి వాళ్ళ కోసం ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా అనవసరమేరా. మేడం, పదా ముందు. మేడం, మేడం, నాకేం తెలియదు మేడం. మేడం, మేడం, ఎక్కించండి. మేడం, మేడం, నేను చెప్పేది వినండి మేడం. నువ్వు కూడా ఎక్కు. గాయత్రి, 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 గాయత్రి. మీరేం భయపడకండి. మీకేం కాదు. మిమ్మల్ని నేను విడిపించుకుంటాను. కిరణ్, 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 కిరణ్. గాయత్రి, ఇదంతా దాని డ్రామానే. ఏదో చేసి కిరణ్ నేర్పించుకుందాం గాయత్రి. నా భర్తకేం కాదు. నా భర్తని నేను కాపాడుకుంటాను. కిరణ్.
శ్వేత సోదరు గారు, కడుపులో చాలా నొప్పిగా ఉందండి, తట్టుకోలేకపోతున్నాను. ప్రాణం ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. ఇవి పురిటి నొప్పులు. నీ కడుపులోని బిడ్డ ఈ భూమి మీదకి వచ్చే సమయం అయింది. కొంచెం ఓపిక పట్టు, నేను ఇప్పుడే వస్తాను. వద్దండి, మీరు నా పక్కనే ఉండండి. నాకు చాలా భయంగా ఉంది. భయపడకు, నీకేం కాదు. నేను ఇప్పుడే వస్తాను. కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో శ్వేత. ఏందప్పా 3 స్టెప్పులకే చెక్ చెప్పేసినావు? 20 ఓవర్లు 50 ఓవర్లు పెట్టుకుని ఆడడానికి ఇదేం క్రికెట్ కదప్పా, దొరికినప్పుడు వేసేయాలి. నెక్స్ట్ గేమ్ నేను ఆడతాను డప్పా. ఆడమ్మా. మావయ్య గారు, ఏయ్! ఎవడే నీకు మావయ్య? నువ్వు దాంతో చేతులు కలిపి మమ్మల్ని చంపాలని చూసినప్పుడే ఈ ఇంటితో నీకు సంబంధం తెగిపోయినది. ఇంకొకసారి మావయ్యని పిలిచినావంటే తల నరుకుతా. దాంతో డిస్కషన్ ఏంటప్పా? అక్కడ వాడు అదే శ్వేతకు నొప్పులు మొదలయ్యాయి. తొందరగా రండి. నువ్వు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళావే? నొప్పులు అనుభవిస్తుందా? అనుభవించని, ఇంకా ఇంకా అనుభవించని. దాని చావు దాని కళ్ళ ముందు కనిపించేందుకు అనుభవించని. అది నా తమ్మ మీదకి కత్తెత్తుతుందా? మా అందరినీ ఫూల్స్ చేస్తుందా? అప్పుడు మేము అనుభవించిన నొప్పి కంటే దాని నొప్పులేం పెద్దవి కాదు. దాని చేతికి కత్తిచ్చింది నువ్వే కదా. ఆట మధ్యలో డిస్టర్బ్ చేయకు. అది కాసేపు నొప్పులు అనుభవిస్తే నష్టమేం లేదు. పోయి నుంచి వాడపా. అప్పా వెళదాం పదా. బిడ్డ అడ్డం తిరిగినదంటే చాలా ప్రమాదం అప్పా. జరగరాంది ఏదైనా జరిగితే బిడ్డ మనకు దక్కదు. అవునప్పా, ఈ టైంలో దాన్ని టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు. బిడ్డ మన చేతికి వచ్చాక ఎలాగో చంపేస్తాం కదా. మనం అనుకున్న క్షణం వచ్చేసింది. అది నా చేతిలో భయంకరమైన చావు చావడానికి సమయం వచ్చేసింది. సిద్ధపా, సిద్ధపా. ఏంటి బాబు? ఒక లేడీ డాక్టర్ని అర్జెంట్గా పిలుచుకురా. అట్లే బాబు. అప్పా వెళ్దామా. నువ్వెక్కడికే? ఎక్స్ట్రా చేయకుండా మూలన పడుండో. అక్కడ శ్వేత.
అనుభవించవే, అనుభవించు. మమ్మల్ని మామూలు టార్చర్ పెట్టావా? ఇంకా అనుభవించు. బాధ నీదయ్యేసరికి అమ్మ గుర్తుకొస్తుందా? నువ్వు మామూలుగా చావకూడదే. రండి. అప్పా, డాక్టర్ వచ్చింది. అట్టసుఖమైందమ్మా డాక్టర్ అమ్మా. ఈ రోజు రేపట్లో డెలివరీ అయిపోద్దని చెప్పినారులే. ఈ రోజు నొప్పులు మొదలైనాయి. తొందరగా చూడు. ఒక ప్రెగ్నెంట్ లేడీని ఇలా స్టోర్ రూమ్ లో నేలపై పడుకోబెట్టారేంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎక్కువ మాట్లాడకుండా ముందు వచ్చిన పని చూడు. ఇలాంటి దాన్ని నేల మీద కాదు, పాడ మీద పడుకోబెట్టాలి. ఇదిగో చూడు డాక్టర్ అమ్మా, అనవసరమైన విషయాలు ఎందుకు తలదూస్తావో. నువ్వు వచ్చిన పని చూడు. నందీశ్వర, ఈ రోజు నా మనవడు నా ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు. ఎన్నో దినాల నా కళ నెరవేర్చబోతున్నాడు. డెలివరీ టైం చాలా దగ్గర పడింది. మాక్సిమం 1 hour. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. హాస్పిటల్ ఎందుకు డాక్టర్ అమ్మా, ఇక్కడే చేసాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అప్ప చెప్పినట్టు డెలివరీ ఇక్కడ అయిపోవాలి. ఇక్కడేలా కుదురుతుందండి? కుదరాలంతే. ఏంటి ఆలోచిస్తున్నావు? మేం చెప్పింది చేయడం వరకే నీ పని. ఎదురు తిరిగి ఏది అడగద్దు. కనీసం ఇక్కడ నుంచి వేరే రూమ్ కైనా షిఫ్ట్ చేయండి. పట్టుపరుపుల మీదకి షిఫ్ట్ చేయాలా? అవసరం లేదు, ఇక్కడే చేయి. అది కాదండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? నానా రిషి, ఎందుకు ఆవేశపడతారు? ఇది మనం ఆవేశపడాల్సిన సమయం కాదు. కాసేపట్లో సంతోషపడాల్సిన సమయం, సంబరాలు చేసుకోవాల్సిన సమయం. కోడలి పిల్ల ఇన్ని దినాలు పట్టుపరుపుల మీద పడుకున్నది. పంచభక్ష పరవణాలే తిన్నది. ఈ ఒక్క దినం మర్యాద చేసి మంచిగా పంపించేద్దాం. కాదనకండి. వద్దప్పా, డాక్టర్ డెలివరీ ఇక్కడే చేయండి. చూడండి, ఈ సమయంలో ఎలా పడితే అలా ట్రీట్ చేస్తే తల్లికి ప్రమాదం. ఇది చచ్చినా పర్వాలేదు, మాకు మా వారసుడే ముఖ్యం. ఇలాంటి కండిషన్ లో తల్లికే కాదు, కడుపులో ఉన్న బేబీకి కూడా చాలా ప్రమాదం. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అమ్మో, నా వారసుడికి ఏం కాకూడదు. నా వారసుడు నాకు కావాలా? నాన్న రిషి, ఇంకేం మాట్లాడకుండా కోడల పిల్లల్ని లోపల తీసుకుపోదండి. ఆఖరి క్షణంలో కూడా నీకు మహారాణి యోగం తప్పట్లేదే. జాగ్రత్త. డాక్టర్ అమ్మా, నా మనవడు మహారాజులో ఉండాలా, బంగారు కొండలా పుట్టాలా, అచ్చం తాత పొలుగులతో పుట్టాలా. అలాగే, మీరందరూ బయటికి వెళ్ళండి సార్. కాస్త ఓపిక పట్టండి. మనవడి కోసం అంతలా ఆశపడుతున్నాడు. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళొద్దంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. సిద్ధప్ప బాబు, దానికోసం మన తోటలో 5 అడుగులు గొయ్యి తవ్వించండి. 6 అడుగులు దానికి అనవసరం సిద్ధప్ప. కాలి బూడిదైపోయేదానికి 5 అడుగుల గొయ్యి మాత్రం ఎందుకు తమ్మా? ఆ బూడిదని ఆ గొయ్యిలో వేద్దాం అక్క. అది చూసినప్పుడల్లా మనకు సంతోషంగా ఉంటుంది. వెళ్ళు సిద్ధప్ప, ఇక్కడే ఉన్నావేంటి? అట్నే బాబు.
చావు కోసం నా కళ్ళెదురు చూస్తున్నాయప్పా. డాక్టర్ డెలివరీ అయిపోయిందా? బిడ్డ పుట్టేసాడా? లేదండి, మరి అక్కడ కూడా ఇక్కడికి వచ్చాయండి? పెయిన్స్ ఆగిపోయాయండి. మళ్ళీ పెయిన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదండి. అవసరంలే, దాన్ని పొట్టకోసి బిడ్డను బయటిది. చెప్పింది వినబడిందా లేదా? కత్తితో కడుపు కోసి నా మనవడిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. ఇంత మూర్ఖంగా ఎలా మాట్లాడుతున్నారండి? మీరు అసలు చదువుకున్న వాళ్ళేనా? కోసేయడానికి ఇదేమైనా ఆపరేషన్ థియేటర్ అనుకుంటున్నారా? నీకింతకు ముందే చెప్పాను, మేం చెప్పింది మాత్రమే చేయమని. నువ్వేంటే ఎక్కువ చేస్తున్నావు? చూడు, ఇప్పటికైనా మా గురించి నీకు క్లారిటీ వచ్చుంటుంది. తొందరగా మా వారసుని మాకు ఇచ్చి నువ్వు వెళ్ళిపో. చూడు డాక్టర్ అమ్మా, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈసారి నువ్వు బయటికి వచ్చేటప్పుడు బిడ్డతోనే రావాలా, లేకపోతే చేతులు కోసేస్తాను. పో ఇక్కడి నుంచే. ఏం మనుషులు వీళ్ళు! ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తుందంటే చిన్న విషయం అనుకుంటున్నారా? శ్వేత, శ్వేత లే. శ్వేత, శ్వేత లే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. శ్వేత, శ్వేత లే. శ్వేత, శ్వేత. లే శ్వేత, శ్వేత.